మహాత్మా శ్రీ బసవేశ్వర 893వ జయంతి సందర్భంగా ఎన్నేపల్లి బసవ భవన్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం అనన్య, ప్రజా ప్రతినిధులు, వీరశైవ సమాజ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడు కుల వ్యవస్థ, వర్ణ భేదాలు, లింగ వివక్షతను తొలగించేందుకు కృషి చేసిన మహానుభావుడని, అందరం సమానమే అనే భావజాలాన్ని సమాజానికి అందించిన గొప్ప సంస్కర్తగా ఆయనను కొనియాడారు. బసవేశ్వరుని ఆలయాలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తోంది అన్నారు. మనమందరం ఆయన బోధనలో ఆచరణలో పెట్టి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. బసవ భవనం పూర్తికి తాము సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇదన్నేనాదిరాది ఏదావారస్య మహిమా అదోధ్యాయాగుచ్చ పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దేవే త్రిపాదోర్గముదై పురుషః. మంత్రం తగ్గుతున్నది. కుమారశ్చిత్పితరం వందమానం పతినానామరుద్రోపయంతం భూరే దాతారం సత్పతిం గుణేశే సుతత్వం మే సిదారాస్యస్మై జ్యోతిప్రజ్వలన ముహూర్త శుభ ముహూర్తో అస్తో. బసవ జయంతి పర్వ దివసే జ్యోతి ప్రజ్వలన ముహూర్త శుభ ముహూర్తో అస్తు. శ్రీ శ్వేతవరాకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబోద్వీపే భరతవర్షే భరతఖండే వేదో దక్షిణ దిగ్భాగే శ్రీశైలప్రదేశే దండకారణ్యే కృష్ణాగోదావర్యోర్మధ్యదేశే అస్మిన్ బసవ భవన్ నిలయే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన భగవాని షష్ఠీ సంవత్సరాణామధ్యే శ్రీ పరాభవనామ సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతో బసవ జయంతి పర్వ దివసే శుభ నక్షత్రే శుభ యోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమదః సూర్యగోత్రోద్భవస్య గడ్డం ప్రసాద్ కుమార్ నామధేయస్య శ్రీ అనన్య నామధేయస్య ఈశ్వర నామధేయస్య వికారాబాద్ వీరశైవ సమాజ అభివృద్ధ్యర్థం వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధ్యర్థం వికారాబాద్ జిల్లా అభివృద్ధ్యర్థం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధ్యర్థం భారతదేశ అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం బసవ జయంతి పర్వ దివసే బసవే మహాత్మా బసవేశ్వర షోడశోపచార పూజ అహం కరిష్యే. సత్యోజాతం ప్రపద్యామి సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. వామదేవాయ నమః. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః. కాలాయ నమః. కల వికరణాయ నమః. బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమదనాయ నమః. సర్వభూతధర్మః యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే చంద్రమావ అపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే ఏవం వేద యోపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతే. మాలికాధ పుష్పాన్ని సమర్పయామి. పుష్కరపర్ణే సమభవతు తస్యాంతరమనస్కామస్తమవర్తద ఇదకం సజీయమితి. శ్రీ మహాత్మా బసవేశ్వర స్వామి దేవతాభ్యో నమః. నారికేల ఫలరసేన స్నాపయామి. ఓం సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద సభోమిం విశ్వదో అత్యరిష్ట దశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చభవ్యం ఉదాను తత్వస్తేజానః ఇదన్నేనాతిరోతి ఏతావానస్య మహిమా అదోధ్యాయాగుచ్చ పూర్జః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివే త్రిపాదోర్ధ్వదై పురుషः
पादो सेह भवात्मनः ततो विश्वन्यक्रामद शासनानशने अभि तस्मात् विराजदायद विराजो अधिपुरुषः सजातोऽत्यरिच्यत पश्चात् विमलो पुरः यत्पुरुषेण अभिषाः देवाय क्रमदन्मद वसन्तोऽस्यासि राज्यं भीष्मैत्वश्चरद्भिः सप्तास्यासन् परदयः सप्तसमिदक्राः देवाय त्यक्नन्दन्वानाः अबद्धं पुरुषं वशं सम्यक् ब्रह्मणि प्रोक्षन् पुरुषं जातमग्रहः तेन देवाय जन्त राज्यार्षे तस्मात् त्यक्नात्मनवदः वितस्सामानि त्यक्निरे డైరెక్టర్లకు సీనియర్ నాయకులకు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు జెడ్పీ వైస్ చైర్మన్ మాజీ విజయ్ కుమార్ గారికి మైపాల్ అన్న గారికి నరోత్తం రెడ్డి గారికి మా సంతోష్ గారికి అన్ని కుల సంఘాల నాయకులకు ఆనంద్ గారు రాజలింగం గారు ఇక్కడ విచ్చేసినటువంటి అందరికి పేరున అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సమయాభావం వల్ల వాస్తవానికి మహాత్మా బసవేశ్వరరావు గురించి చాలా చెప్పుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకంటే నిన్నటి వరకు కూడా అసలు మనం పార్లమెంట్ లో మహిళా బిల్లు కోసం మనం చర్చలు జరిగినాయి చూసినాము. 12వ శతాబ్దంలోనే మహాత్మా బసవేశ్వరుడు ఆయన అనుభవ మండపంలో మహిళలకు అదేవిధంగా కింది వర్గాలకు చెందినటువంటి వాళ్ళకు అంటే ఈరోజు బీసీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, ఆ రోజే 12వ శతాబ్దంలో ప్రాతినిధ్యం ఇచ్చిండు. మనము మహిళా విద్య కోసం ఆలోచిస్తే అప్పుడు మనం మహిళా విద్య కోసం అంటే మహాత్మా జ్యోతిబా పూలే గురించి మాట్లాడుకుంటాం, మహిళలకు ఓటు హక్కు గురించి, ఆస్తి హక్కు గురించి మాట్లాడినప్పుడు అంబేద్కర్ గారి గురించి మాట్లాడతాం. కానీ కనీసం 12వ శతాబ్దంలో మహిళలకు కనీసం పూజ చేసుకునేటటువంటి పరిస్థితి లేకుంటే దారిద్ర్యమైనటువంటి హక్కులు లేనటువంటి సందర్భంలో మహాత్మా బసవేశ్వరుడు అందరినీ మనుషులందరినీ సమానం అని చెప్పి చాలా గొప్పగా చేసినటువంటి వ్యక్తి. దేవుడిని అంటే అందరికి ఆ రోజు కూడా ఈ రోజు కూడా మనం చాలా అంటే ఒక స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల తర్వాత కూడా గుడిలోకి రానియకొచ్చిండ్రు అని చాలా ఊర్లలో చూస్తుంటాం. అంటరానితనం ఇవన్నీ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం అవన్నీ చేసుకున్నాం. కానీ బసవేశ్వరుడు దేవుణ్ణి దగ్గరికి మిమ్మల్ని రానియకపోతే మీ దగ్గరికే దేవుని తీసుకొని వస్తానని లింగధారణ చేసి అందరినీ ఏకం చేసినటువంటి వ్యక్తి. అందుకే వీళ్ళు కర్ణాటకలో ఎక్కువ మంది ఎందుకుంటారు, లేకపోతే కర్ణాటక చుట్టుపక్కల అంటే కర్ణాటక బార్డర్స్ ఆఫ్ కర్ణాటక మహారాష్ట్రలోనే వీరశైవులు ఎక్కువ ఎందుకుంటారు అంటే అందరూ కూడా లింగాయత్ ధర్మాన్ని స్వీకరించినటువంటి వారు. మా కులంలో కేవలం లింగాయత్లు అంటే ఒక కులం కాదు, ధర్మం. ఆ ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా లింగాయత్. మా దాంట్లో తాండూరులో చాలా మంది మోచి పని చేసుకునేటటువంటి వాళ్ళు కూడా లింగధారణ చేసి చేసుకునేటువంటి వాళ్ళు ఉండే. కర్ణాటకలో కూడా అందుకే చాలా సంఖ్య ఉంటుందంటే ఒక కులం కాదు, ఇది ఒక ధర్మాన్ని ఆచరించినటువంటి వాళ్ళు. కాబట్టి ఆ గొప్ప వ్యక్తి గురించి స్పీకర్ గారు మీరు ఒక లేఖ రాయాలని చెప్పినాం గతంలోనే, మొన్న మన బసవభవన్ ఇనాగ్రేషన్ చేసుకున్నప్పుడు. తప్పకుండా ఆయన వచనాలంతా కూడా భవిష్యత్ తరాలకు అందించాలి. తప్పకుండా తెలుగు అకాడమీకి ఒక లేఖ మీరు రాస్తే తప్పకుండా ఆ వచనాలను అంతా ట్రాన్స్లేట్ చేసి అది మన పాలకుర్తి సోమనాథ్ గారు సోమన్న గారు రాసిండ్రు కొన్ని, అవిట్లని కొంచెం ప్రాచుర్యంలోకి తీసుకురావాలని చెప్పి కోరుతూ ఇప్పుడు పెద్దలు ఈ సంస్థ అధ్యక్షులు ఎక్కువ చెప్పకుండా కాయకమే కైలాసం అని అన్నారని, ఎటువంటి వృత్తి వాళ్ళైనా అందరికి సమానంగా అన్ని గొప్ప వాళ్ళే అని ఒకటి. దాసోహం అని అంటే ఏదైతే సంపద ఉందో అందరికి పంచాలని ఒకటి. తర్వాత గుడిలో ఉన్న దేవుణ్ణి అరచేతిలోకి తెచ్చి పూజ చేసుకోవడానికి అవకాశం కల్పించిన బసవేశ్వరుడు ఏదైతే ఆనాడు తరతరాలుగా దానికి జరిగిన అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక గౌతమ బుద్ధుడు తర్వాత మహాత్మా బసవేశ్వరుడు ఈ దేశంలో కర్ణాటకలో ఉన్నారు. కాబట్టి ఈ విషయంగా ఎక్కువ చెప్పకుండా ఏదైతే కాయకమే కైలాసం అందరూ సమానమే అని తీసుకొచ్చిన బసవేశ్వరుడికి మనందరము భక్తిభావంతో ఈనాడు ఇక్కడ సమావేశమైనాం. స్పీకర్ గారికి ఎంతో కార్యక్రమాలు ఉన్నా ఇక్కడ పోవాలనున్నా అయినప్పటికీ కూడా 2 నిమిషాలు ఆగి ఇక్కడనే అక్కడ ఉన్న సమావేశాన్ని ఇక్కడికి మార్చినాం. అంటే ఇది వారి యొక్క గొప్పతనం ఏంటంటే మనకి ఇక్కడ రోడ్డు వేపిస్తారన్నారు. దానికి ఇప్పుడు మనం ఎండలో పోకుండా ఇప్పుడు కావున మీరందరూ తొందరలోనే ఈ రోడ్డు కోసం ఏర్పాటు చేయించడానికి, తర్వాత మీరు చేసిన సహాయ సహకారాలకు నేను ఎప్పుడు మా బసవభవన్ కానీ, మా విద్యాసంస్థ కానీ, మా సమాజం కానీ మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. ఈశ్వర తత్వాలు పరిషత్ వర్గాలను జయించడమే వేదంలో ఉన్నటువంటి సారాన్ని ప్రజలకు అందించడానికి బసవేశ్వరుడు ప్రయత్నం చేసినాడు. కులతత్వము, మతతత్వము లేకుంటే వివిధ రూపాల్లో ఉన్నటువంటి ఆనాటు 12వ శతాబ్దం వరకు ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి సహకారాలు అందిస్తారని చెప్పి ఆయన మరి ఒకసారి మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం.
ఒక్క నిమిషం పెద్దలు రాజలింగం గారు ఒక్క నిమిషం వచనాలు. బసవేశ్వరుని సిద్ధాంతము సమత్వపు సందేశము స్పృశ్యాజనంలో ఐక్యతను కూర్చేగళం. బసవేశ్వరుని సిద్ధాంతము సమత్వపు సందేశము ఉచ్చ నీచం ఎచ్చు తగ్గుల ప్రశ్నించే నిజ సాక్ష్యము కులం మతముల అంతరాలను తగ్గించే సౌహృదయము భయపడని తల వంచనట్టి కారణ జన్ముడి శౌర్యము నిజాన్ని నిర్భయంగా తేల్చి చెప్పిన జ్ఞానము పూజ్య బసవేశ్వర సిద్ధాంతము సమత్వపు సందేశము సమత్వపు సందేశము. మరి అక్కడికి వస్తారేమో చాలా విషయాలు మాట్లాడదాం అనుకున్నాం. ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళకి అవకాశం లేనటువంటి అందరి జ్ఞానవంతులందరి పక్షాన, నాయకులందరి పక్షాన, మేధావులందరి పక్షాన, అన్ని కుల సంఘాల పక్షాన నేను రాసే కవిత్వంలో బసవేశ్వరుడు ముందుంటాడు. ఇప్పుడు కాదు, 25 ఏళ్ల నుంచి. ఇది అందరికీ తెలుసు. నేను తెలంగాణ ఉద్యమంలో కూడా బసవేశ్వరులాగా మారిపోవాలని, సిక్కును చూసి నేర్చుకోవాలి, బసవేశ్వరులాగా మారిపోవాలని. అందువలన ఈ హృదయం అనేటది నా కులం సమత, నా మతం మమత, నా గమ్యం మానవత అనే సిద్ధాంతంలో తన జన్మ పునీతం చేసుకుపోయినటువంటి జగద్గురు బసవేశ్వరుని వద్దకు వచ్చిన మీ అందరూ కూడా ఆ బసవేశ్వరుడు చల్లంగా చూడాలని, మన వికారాబాదు దినదిన ప్రవర్తమానమై మనం ఒక మేధావి వర్గంగా మరి 33 జిల్లాలలో ఒక పేరుంది. ఆ విద్యా సంస్థలని, ఆయా కంప్యూటర్ సంస్థలని ఇక్కడికి తీసుకొచ్చి మరి స్పీకర్ గారు మరి 32 జిల్లాలకు ఆదర్శంగా నిలపాలని తెలంగాణ ఉద్యమంలో రంగారెడ్డి జిల్లానే ముందుంది. మేమంతా తెలంగాణలో ప్రతిరోజు 5-6 పాటలు రాసి పాడేవాళ్ళం. అంటే ఆనాడు మేము టీఎన్జిఓస్ ప్రకారంగా, నాయకుల ప్రకారంగా కూడా ఒక్కరోజు కూడా లేకుండా చేసాం. కాబట్టి ఈనాడు ఈ గౌరవం వచ్చింది. కాబట్టి స్పీకర్ గారికి, చైర్మన్, మున్సిపల్ చైర్మన్ గారికి మనందరి పక్షాన చప్పట్లతో వారిని అభినందించాలని, ఈ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా వీరేశం 3 రోజుల క్రితం నుంచి నాకు పిలుస్తున్నాడు. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ కార్యవర్గానికి శుభాకాంక్షలు మనందరి పక్షాన తెలియజేస్తూ చప్పట్లతో ఆ కార్యవర్గాన్ని అభినందించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసిన స్పీకర్ గారికి, అలాగే నా తోటి కౌన్సిలర్లకి, కుల పెద్దలకి, ఇప్పుడు ఈ లింగాయతులందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు ఏదైతే ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారో అది ప్రతిరోజు చేసుకోవాలన్న కోరిక. మీ ఇంట్లో మీ పిల్లలకు కానీ, లేకపోతే మీ పిల్లలు ఒక స్కూల్లో పిల్లలకు అందరికీ చెప్పాలి. ఆయన టీచింగ్స్ అనేవి మన వరకు ఎండ్ కావద్దు. ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా కాబట్టి నేను నేర్చుకోగలుగుతున్నా. అక్కడ చాలా మంది ఉన్నారు సిటీలో కానీ, మీ పిల్లలు కానీ, అంటే చిన్న పిల్లలు, వాళ్ళందరికీ టీచింగ్స్ నేర్పిస్తే లైఫ్ ఎంత ఈజీగా బతకవచ్చు, నేర్చుకోవచ్చు. సో అందుకే మీ బుక్స్ అవి కాకుండా మీరు కూడా పెద్దలందరూ కలిసి పిల్లలకు చెప్పడం, లేకపోతే నేర్పియడం ఉంటే రేపు వచ్చే తరాలు చాలా ఈజీగా బతకగలుగుతాయి. థ్యాంక్ యూ. బసవేశ్వర 893వ జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్ సమాజ సభ్యులకు నా యొక్క శుభాకాంక్షలు. వారితో పాటు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సత్యం శెట్టి గారు, ప్రస్తుత చైర్మన్ శ్రీమతి అరణ్య గారు, మైపాల్ రెడ్డి గారు, పెద్దలు నరోత్తమ్ రెడ్డి గారు, పెద్దలు రాజలింగం గారు, పెద్దలు కిషన్ నాయక్ గారు, మరి కౌన్సిలర్స్ అందరూ రావడం చాలా మంచి విశేషం. మొత్తం అందరు కౌన్సిలర్ పేరున కౌన్సిలర్లు అందరూ, మరి ఇతర నాయకులు కూడా చాలామంది వచ్చిండ్రు. వారితో పాటు సమాజ పెద్దలకు కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, కుల వ్యవస్థను, వర్ణ విభేదాలను, లింగ వివక్షతలను రూపుమాపడానికి కృషి చేసిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరుడు. కులం లేదు, మతం లేదు, అందరం సమానమే అని నినాదించిన వ్యక్తి బసవేశ్వరుడు. మనుషులంతా ఒకటే, కులాలు లేవు, ఉపకులాలు లేవు అని ఆనాడు చాటిన బసవేశ్వరుడి ఆధ్వర్యంలో ఆనాడే కులాంతర వివాహాలు జరిగాయి. కులాల పేరుతో విడిపోకుండా అందరము కలిసి జీవించే విధంగా హైందవ మతాన్ని సంస్కరించారు. బసవేశ్వరుడు కులరహిత సమాజం కోసం శతాబ్దాల క్రితమే కృషి చేసిన గొప్ప వ్యక్తి శ్రీ బసవేశ్వర మహారాజ్ గారు. బసవేశ్వరుని బోధనలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కులాలు, మతాలు సమాన దృష్టితో చూస్తుంది. బసవేశ్వర మహారాజు
ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన కొనసాగుతున్నది. కుల మతాలకు అతీతంగా అందరికీ అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. మనమందరం బసవేశ్వర మహారాజ్ గారి బోధనలను ఆదర్శంగా తీసుకొని వాటిని నిజ జీవితంలో ఆచరించాలని, అప్పుడే సమాజంలో అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవిస్తామని తెలియజేస్తూ, మరి శివప్రద గారు చెప్పినట్టు తప్పకుండా తెలుగు అకాడమీతోనే ఆ బుక్స్ అతి తొందరలో తెప్పించే ప్రయత్నం చేస్తా. అట్లనే మిగతా పనులు ఏవైతున్నాయో ఆ పనులకు కూడా ఇమీడియట్గా తీసుకొని దీన్ని బసవభవన్ అభివృద్ధి చేసే విధంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి తెలియజేస్తూ, మరొక్కసారి వారు చూపించిన మార్గం కానీ వారు బోధించిన విధానం కానీ వీరశైవ సమాజమే కాదు, ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 93వ జయంతి సందర్భంగా వికారాబాద్ బస్వ భవన్ లోపల పెద్ద ఎత్తున జయంతి ఉత్సవాలను జరుపుకున్నాము. దీనికి పెద్దలందరూ, వికారాబాద్ ఉన్న సీనియర్ సిటిజన్స్ పెద్దలందరూ రావడం విశేషము. మరి వారు చూపించిన మార్గం ఏదైతున్నదో, వారు బోధించిన విషయాలు ఏవైతున్నాయో ఒక వికారాబాద్ ప్రాంతమే కాదు, తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి పాటించాలి, ఆదరించాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.